ఏంటి మై సన్స్, ఐ సే వాట్ ద హెవెన్ ఆర్ యూ డూయింగ్ హియర్? మన కాలేజీ డీప్ ఫుడ్స్ యూత్ ఫెస్టివల్కి ఇంకా 10 days కూడా టైం లేదు. ఇప్పటిదాకా మీరు దానికి స్పాన్సర్షిప్ సంపాదించలేకపోయారు. ప్రభువా, అంటే చదువు మీద ఫోకస్ చేయడం వల్ల నిద్రలో కూడా చదువుతున్నాం ఫాదర్. ఇయర్కి ఒక సబ్జెక్ట్ అయినా పాస్ అయిన వాడి మాట చెప్తే వినసొంపుగా ఉంటుంది మై సన్. ఈ ఫెస్టివల్ నాకు మన కాలేజీకి ఎంత ప్రెస్టేజ్ చేస్తూ ఎన్నిసార్లు చెప్పాను మీకు. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. మే ద లార్డ్ బి ప్రైజ్డ్. కమ్ ఇన్ చైల్డ్. ఓ సారీ ఫాదర్, మీరు ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నారు, నేను తర్వాత అయ్యో పర్లేదు, మేము వెయిట్ చేస్తాం. లేడీస్ ఫస్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ. This is the list of students who have attendance below 30%. ఆల్ డిపార్ట్మెంట్స్? Yes, Father. All departments. థ్యాంక్ యూ మై చైల్డ్. I have a class. Praise the Lord, Father. మే ద లార్డ్ బి ప్రైజ్డ్ చైల్డ్. Idiots. మీ పేర్లు కూడా ఉన్నాయి. ప్రభువా. మై సన్, మై డియర్ సన్ఫ్లవర్, నేను పొద్దు తిరుగుడు పువ్వు లాంటి బుర్ర తిరుగుడు ఆపి గెట్ మీ స్పాన్సర్షిప్ ఫర్ ద ఫెస్టివల్, లేకపోతే ఒక్కొక్కడికి పగిలిపోతుంది. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్, ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బి ప్రైజ్. గెట్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్. సారీ ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. మే ద లార్డ్ బి ప్రైజ్. కళ్ళు నెత్తిన పెట్టే కాదు, కింద పైన చూసినాడు. ప్రైజ్ ద లార్డ్ ఫాదర్. ప్రైజ్ దిస్ ఫాదర్ మై సన్. తగిలిందా ఫాదర్? పగిలింది మై సన్. అబ్బో నడుములు జారిపోయినట్లున్నాయి. అబ్బా ఫాదర్, మందేమన్నా రాయమంటారా? మూసుకుని గో మై సన్. అలాగే బాయ్ ఫాదర్. ప్రైజ్ ద లార్డ్. లార్డ్ మే. ఏంటి హాస్టల్లో మందు వాసన వస్తుంది? మై సన్, ప్రైజ్ ద లార్డ్ ఫాదర్, ప్రైజ్ ద లార్డ్. మే ద లార్డ్ బి ప్రైజ్. ఏమైంది మై సన్? ప్లీజ్ కూర్చో కూర్చో కూర్చో. నా హార్ట్ సర్వనాశనం అయిపోయింది ఫాదర్. అర్థమైంది. 40 years బ్యాక్ నాకు కూడా అలాగయ్యే, నేను ఇలాగయ్యాను. అవునా? అంటే ఆ ప్రేమ వల్ల మీ హార్ట్ కి కూడా బొక్క పడిపోయిందా ఫాదర్? బొక్క పడింది కాబట్టి నీలాంటి యదవనా స్టూడెంట్స్కి ఫాదర్ని అవ్వాల్సి వచ్చింది. లేకపోతే నా పిల్లలకే నేను చక్కగా ఫాదర్ని అయి ఉండేవాడిని. అయ్యో ఫాదర్ ఫాదర్ ఫాదర్, మీ దగ్గర ఇంకో స్పేర్ డ్రెస్ ఉంటే ఇవ్వండి ఫాదర్. నేను ఫాదర్ని అయిపోతాను. నువ్వు మన మతాన్ని అలా బెదిరించకూడదు మై సన్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ బ్రోకెన్ హార్ట్ అండ్ డ్రంక్ అండ్ సోల్. ప్రేమ ఎప్పుడూ పవిత్రమైంది. ఎప్పుడైనా సమస్యలు వస్తే మనుషుల వల్లే వస్తాయి. కానీ ఆ మనుషులకి నాకే సంబంధం లేదు ఫాదర్. నో మై సన్, నువ్వు అలా అనకూడదు. నువ్వు ఆ మనుషుల్లో ఒకడివి. నో ఫాదర్. Yes, my నో son. ఫాదర్. Yes. నో, ఐ విల్ నాట్ అగ్రీ. Yes, my son. నో. No, no, no. That side. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. Get out! కొన్నాళ్ళు మీరు టీ షర్ట్స్ వేసుకోపోతే బెటర్ సార్. ఇలా షర్ట్సే వేసుకోండి. ఏ స్టార్ట్ చేశాడు. ఏవంత ఏజ్ అయిపోయిందని టీ షర్ట్ వేసుకోకూడదు మా అల్లుడు? అసలు టీ షర్ట్కి దానికి ఏంటి సంబంధం అండి? నువ్వు లాల్ చేసుకున్నంత మాత్రం నీకు ఏమైనా పెద్దరికం వచ్చిందా? నువ్వు నెప్పిల్ల. నాట్ వర్త్ ఇట్ డాక్టర్. సార్ షర్ట్, టీ షర్ట్ మజిల్ స్ట్రెయిన్, అందుకే నో అర్థం చేసుకోరు. కావాలంటే మీరు షార్ట్ చేసుకుని తినండి, పిక్కలకు గాలి తగులుతుంది. మీ గురించి కాదు సార్. ఏంటి మళ్ళీ ఏంటి? ఓకే సార్. ఇప్పుడు సార్ పక్కన ప్రెసెంట్గా ఉండే మనుషుల్ని పెడితే మంచిది, ఎస్పెషల్లీ మన లాంటి వాళ్ళు కాకుండా. లైక్ మొన్న ఆయన్ని హాస్పిటల్కి తీసుకొచ్చాడే కుర్రోడు, అలాంటి ఏంటి ఆయనే పెట్టండి. వాల్మీకి రామ్మా. సార్. చూసారా, ఆ కుర్రోడు పేరు చెప్పగానే మీ అల్లుడు బీపీ 120/80 అయిపోయింది. ఇదిగో చూసి టాబ్లెట్స్ వేసుకుంటే బీపీ తగ్గుతుంది, కానీ వాడొస్తే ఏమవుతుందని డాక్టర్ గారు? వాళ్ళకి అవుతాయి సార్. సినిమాలో మాత్రం తండ్రి వస్తే పిల్లోడికి జ్వరం తగ్గిపోతుంది, తల్లి వస్తే ఆరోగ్యం తిరిగి వస్తుంది. అలాంటివి చూపిస్తే నమ్ముతారు. నాలాంటి MBBS, MD, FRCS లాంటి డాక్టర్ చెప్తే అసలు నంబరు ఉల్టా వస్తారు. సార్. మరి నిన్న వాడేందుకన్నా చెప్పు. చెప్తానండి. అన్నావా లేదా? అప్పుడు అన్నానండి. ఏ మనుషులు మారే అవకాశం ఇవ్వరా? డాక్టర్లు డ్రైవర్లు ఒకటేరా? వాళ్ళకి పిల్లలు ఉండరా? అరిచి వీడికి బీపీ ఎక్కువయ్యేలా ఉంది.
వెళ్ళి మీ వాడిని తీసురా. అది వాడు ఇప్పుడు ఆఫీస్లో ఉంటాడు. పర్మిషన్ తీసుకోమనండి. అది గవర్నమెంట్ ఆఫీస్ కాదు. సెలవు పెట్టమనండి. ఊరికే సెలవు ఎందుకు ఇస్తారు? ఏదో ఉద్యోగం మానేమనండి సార్, పీడా పోద్ది. మానేస్తే ఏం తింటాడు మా డాక్టర్ ఇంటికి గారు? పంపించమనండి సార్, కుంభాలుగా బిర్యానీ పెడతాను. ఉద్యోగం ఏముందయా, మనమే ఇద్దాం. ఇద్దాం. అయినా వాడిని ఎప్పుడు తెమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. వాడిని ఇక్కడ రానివ్వవా? ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? నాకేం ప్రాబ్లం ఏం లేదు మరి నాకు. ఫోన్ చేయండి. అది బ్యాటరీ కొంచెం లోగా ఉంది. నంబర్ చెప్పండి, నేను ట్రై చేస్తాను. నేను చేస్తా. హలో, చేస్తానని బయటకు వెళ్తారేంటి? బయట సిగ్నల్ బాగుంటుందని. మీరు తొందరగా ఫోన్ చేస్తే నా లైఫ్ బాగుంటుంది ప్లీజ్. అమ్మా లక్ష్మి, ఎవరెవరికో ఇచ్చావు, ఎందుకు పనికి రాని వాళ్ళని కోటీశ్వరుని చేశావు, అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేశావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? నా మీద దయతో వజ్ర వైడూర్య మణిమాణిక్యాలతో ఇంత పెద్ద మూట నా మొహాన్ని కొట్టచ్చు కదా. పాపం బిడ్డ అన్న దాంట్లో తప్పేముంది స్వామి? ఎంతైనా నా భక్తుడు, నన్నే నమ్ముకుని బ్రతుకుతున్నాడు. ఈరోజు వాడిని కుబేరుడిని చేస్తాను. అసంభవము లక్ష్మి. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. అయినను మీ మాట నేను వినను. నా పుత్రుని ముందు ఈ మూట జారి విడిచెదను. ఆ చోద్యము చూచెదను. జై జై లక్ష్మి జై మేవు లక్ష్మి జై ధరలక్ష్మి సిద్ధించు గమ గమ జై వరలక్ష్మి జై కరలక్ష్మి జై మా లక్ష్మి. పాపం చూపు లేదు. ఒకవేళ మనకే గనుక కళ్ళుపోతే వీళ్ళలాగా నడగలవా లేదా? ఓ ట్రైల్ వేస్తే పోలా? ధర్మం శరణం దక్షామి, దానం శరణం దక్షామి, అంతో ఇంతో. అమ్మో, కళ్ళు లేకపోతే చాలా కష్టం. ఏదోదో ఎక్కేస్తున్నాం, ఏదోదో దిగేస్తున్నాం. లక్కీగా మనకి దేవుడు కళ్ళు ఇచ్చాడు. థ్యాంక్ యూ మై గాడ్. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఓసారి వెనక్కి తిరిగి చూడు. ఏమో ఏ మూట ఉందో ఒకసారి వెనక్కి తిరిగి చూడరా. వజ్రాల మూట ఉన్న చూడను. ఏరా, మొన్న ప్రళయ పూజ చేస్తుండగా మ్యాన్ హ్యాండింగ్ చేశారు కదా, డోర్ దాకా వచ్చింది లక్ష్మి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అందుకే మీరు నాకు మంట, నా ఈగోని హక్ చేశారు. నాతో నీకు ఈగో ఏంట్రా? ఉండకూడదా? దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? నా మాట నువ్వు ఎందుకు వింటావురా? దెబ్బకు నాలో ఈగో రెట్టిపోతుంది తప్ప సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు. ఇగో మర్యాదగా చెప్తున్నాను, నీ మూట నువ్వు తీసుకెళ్ళిపో. లేదంటే ఈసారి మాటలతో కాదు చెప్పను. వీడు మనిషా పశువా? జెస్సీ మ్యామ్. Yes, ma'am. Shut fellow. I'm Jessie, ma'am. You are teacher. Give me my glass, man. Thank you. Come on, let us dance. Okay. రే Hey, come. మేడం, నాకు చిన్న డౌట్. మీరు డాన్స్ టీచరా కుంఫు టీచరా? What? నేను డాన్స్ టీచర్ గా కనపడలేదా? What do you think about me? Yeah? Hey, stop music. Y'all gon' make me lose my mind. Up in here, up in here. Y'all gon' make me go all out. Up in here, up in here. Y'all gon' make me act a fool. Up in here, up in here. Y'all gon' make me lose my cool. Up in here, up in here. I got to bring it. హిప్ హాప్ అంటే బాడీ మొత్తం కదలాలి కానీ హిప్ హాప్ కూడా కదిలిస్తావేంటి? ఏ మిస్టర్, ఎస్. ఇది హిప్పు, ఇది అప్పు, రెండు కలిపితే హిప్పు అప్పు. ఓ హిప్ హాప్ అంటే ఇంతేనా? మేము కూడా చేస్తామండి. అమేజింగ్.
gonna make me lose my mind. ఇది డాన్సా? నేను ఫిక్స్ వచ్చిందేమో అనుకున్నాను. నార్మల్. రేపటి నుంచి క్లాస్కి వచ్చేసి. హలో, వాట్స్ యువర్ ఏజ్? జస్ట్ 22. Oh, just like me. I చించు. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. Come. Let us start. Come. 1, 2, 3, 4. 5, 6, 7, 8. ఈ అంకెల్ మాకోవచ్చు. డాన్స్ అంటే నేర్పు. రెడీ. హిప్ హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్. ఎప్పుడు ఇదేనా? కొత్త చెప్పు. ఓకే, విల్ స్టార్ట్ ద న్యూ మూమెంట్. ఓకే, దిస్ ఈస్ ద హిప్. ఓకే, ఇది హిప్. దిస్ ఈస్ ద అప్. అప్. ఏ హిప్ ఏ అప్. ఏ హిప్ ఏ అప్. ఏ హిప్ హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్ హిప్ అప్. ఆపాది దాని పెడతాను. నీ డాన్స్ చూసే మైకేల్ జాక్సన్ తొందరగా చచ్చిపోయాడు. అయ్యా, నీకన్నా పంది కూడా బాగా డాన్స్ చేస్తుంది. ఓహో, నువ్వు కూడా నాకంటే బాగా చేస్తావు కదా. అయితే నువ్వు పంది అనమాట. You పంది, you insult me. But I love you. I won the match. ఆసే ఓడిపోయావు, ఇంకా గేమ్ ఎలా గెలుస్తావురా? టాస్ ఓడిపోయింది, గేమ్ గెలవడానికి. ఇలా ఏ కెప్టెన్ చెప్పుండడు. ఇట్స్ గేమ్ ప్లాన్. వాడు మనందరికీ బద్ద శత్రువు. ఈ ఆట అయిన తర్వాత వాడి ఇంట్లో ఉండకూడదు. అందుకే ఈ గేమ్ స్కెచ్. మనం వేసే బాల్స్ అన్ని స్టంప్స్ కాదు, వాడి హెడ్కే తగలాలి. ఒక కెప్టెన్ గా దిస్ ఇస్ మై ఆర్డర్. సారీ, ఇది ఆడితే నేను కోఆపరేట్ చేయను. పోరా, నువ్వు ఆడితే నేను అసలు ఆడను. మీ ఇద్దరు ఇలాగా కొట్టు చావండి, కానీ బాల్స్ మాత్రం వాడి హెడ్కే తగలాలి. ఇట్స్ నాట్ ఎ గేమ్, దిస్ ఇస్ ఎ వార్. వికీ, మా మావయ్య నన్ను రెచ్చగొట్టి $1000 పందెం కట్టించాడు. ఈ మ్యాచ్ ఎలాగైనా మనం గెలవాలి. ఇది మీ మాయ పనా? అయితే డెఫినెట్ గా ఆడుకోవాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కొట్టుకుంటాడు. గురువుగారు, ఇప్పటికి 19 4లు బాగానే ఆపారు. 19 కాదు 20. సరిగ్గా లెక్కెట్టుకో. అదిగో 21. ఓ గాడ్, ఈడికే తగలరా? Come on, soldiers, catch it. Catch it. Lakshmana, don't drop. Rambhava, catch it. పట్టుకోండి. బాగా పట్టుకున్నారు. మీ ఇద్దరు తగాదాలతో నన్ను. అదిగో బాబ్. Out. 120 runs to win. వా బ్రదర్స్ లాగా మీ ఇద్దరు బ్రదర్స్ ఎరగొట్టేయాలి. చిచి, ఆడితో నేనెంత కడతాను? మరి ప్యాట్స్ ఎందుకు కట్టుకుంటున్నావు? ఎలాగో డక్అవుట్ అయి వచ్చేస్తాడు కదా. అరే నువ్వు వెళ్ళరా. ఓకే, కమ్ ఆన్, ఈజీ. అవుట్. అరే చూసుకోకుండా రూపేంట్రా. బ్రదర్ యు గో బ్రదర్. ఆడుంటేనే వెళ్ళను. అన్నా మీరే వెళ్ళండి. నేనా? ఈ రెండిట్లో ఒకే ఏళ్ళు పట్టుకో. దేనికి? పట్టుకో. ఈ ఏళ్ళు పట్టుకుంటే కరెక్ట్ గా స్టంప్స్ కేసి ఉండే. బయట లెక్క. మరి ఇప్పుడు దేనికి వేసి కొడతాడు? వై, ఇంకెంత దూరం వెళ్తావు? అవుట్. నేను అవుట్.
నేనవుట్